చేయాలనే ఉత్సాహం వస్తా ఉంది. వేదిక పైన వేదిక ముందర ఉన్నటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మనం పోటీ చేయలేదు, కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు మా పార్టీ విషయాలు కానీ నన్ను కానీ బాగా ప్రొజెక్ట్ చేసిన మీడియా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, మీడియాలో కూడా కాదలేదు, ఏది వాస్తవం అది చెప్తే సరిపోతుంది. కొంతమంది కావాలని ఇప్పుడు కూడా వక్రీకరించి చేస్తూనే ఉన్నారు. ఏం బాధ లేదు. నేను కూడా ఎంతమంది వక్రీకరించి మాట్లాడినా ప్రజలకు మిమ్మల్ని అందరినీ కూడా స్ట్రైటన్ చేసి మేము జవాబుదారితనమే కాదు, మీడియా కూడా జవాబుదారితనం తీసుకొని చేయాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. అది కూడా చేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ ఒక్కొక్కరే కలవాలనుకుంటారు, కానీ సమయం లేదు, ఏమనుకోవద్దండి. సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాకుంది. తొందరలోనే మళ్ళీ వస్తా, పార్టీ ఆఫీసులు టైం ఇస్తా, అందరితో కలుస్తా, ముందు అక్కడ సెట్ చేసి మళ్ళా మీ దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు కూడా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు మీ ఉత్సాహం చూశాను, అభిమానం చూశాను, నా జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను. ఇవన్నీ ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క సమయంలో మధుర స్మృతులుగా జ్ఞాపకం ఉంటాయి. నేను ఎవరిని ఈరోజు రమ్మని కూడా పిలవలేదు, కానీ ఈ పార్టీకి వచ్చి 10 మందికి ధన్యవాదాలు తెలియచేయాలనే ఉద్దేశంతో వచ్చా. ఆ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకే కాకుండా తెలంగాణ మారుమూల ప్రాంతాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.